హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ సురేష్. వెల్కమ్ టు రేడియో టెక్నోపీడియా ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటాం. దట్స్ ఈస్ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్. వాట్ ఈస్ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్? సిటీ ఈ జనరల్ ఎప్పుడు చేస్తారు? ఒక డాక్టర్ అడ్వైజ్ చేసేటప్పుడు చూస్తారు. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఎస్ఓబి సివియర్ ఎస్ఓబి ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేయడం కానీ, లేదా పల్మనరీ థ్రాంబస్ ఏమన్నా ఎంబోలిజం అనేది ఉంది ఏమన్నా సస్పెక్ట్ చేసినప్పుడు మనకి పల్మనరీ యాంజియోగ్రామ్ చేయమని అడ్వైజ్ చేస్తారు. యాజ్ ఎ టెక్నాలజిస్ట్గా ఇక్కడ మన రోల్ ఏముంటుంది? ఓకే, మన దగ్గర సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అడ్వైజ్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది పేషెంట్ యొక్క క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయాలి. ఎందుకంటే రీనల్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండాలి. మనం ఇచ్చే డై వల్ల కిడ్నీస్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెఫ్రోపతి మనకు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ క్రియాటిన్ లెవెల్ చెక్ చేసుకుంటాం. తర్వాత పేషెంట్ ఫాస్టింగ్ ఎప్పటి నుంచి ఉందని చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ మనకు 2 to 3 hours ఉంటే సరిపోతుంది. ఇది ఏమైనా లిక్విడ్ తీసుకొని ఉంటే, లేదు మనకు సాలిడ్ ఫుడ్ ఏమైనా మెటీరియల్ తీసుకొని ఉంటే అట్లీస్ట్ 4 hours అనేది మినిమం మనకు టైం పీరియడ్ మనం మెన్షన్ చేయాలి. ఎందుకు ఇలా మనం చూస్తామంటే, ఇఫ్ సపోజ్ మనం కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు మెడిసిన్ అయితే ఇచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అలా ఏమైనా వచ్చింది అనుకోండి, స్టమక్ అనేది ఎంటీ ఉండడం వల్ల ఓన్లీ సెన్సేషన్ ఉంటుంది, బయటికి ఏమి రాదు. ఏమైనా మెటీరియల్ ఉందనుకోండి, వామిట్ అయినప్పుడు అది ఒక్కొక్కసారి యాస్పిరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా యాస్పిరేట్ అవుతే లంగ్స్లోకి వెళ్తే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మనకు అట్లా యాస్పిరేషన్ జరగకుండా ఉండాలి. కాబట్టి ఈ ఫాస్టింగ్ అనేది మనం మ్యాండేటరీగా చూస్తాం. ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత మనం ఓకే క్రియాటిన్ లెవెల్ నార్మల్గా ఉంది, తర్వాత పేషెంట్ ఒక 3 hours అట్లా ఫాస్టింగ్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు పేషెంట్ మనం టెస్ట్ తీసుకోవాలంటే మనకు మినిమం రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి అంటే, పేషెంట్కి ఒక ఐవి క్యాన్లా రైట్ హ్యాండ్లో ఇన్సర్ట్ చేసేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ పెట్టి ఉంటే చూడాలి. ఒకవేళ రైట్ హ్యాండ్లో లేకుంటే మన రైట్ హ్యాండ్లో క్యాన్లను మనం పెట్టమని సజెస్ట్ చేయాలి. రైట్ హ్యాండ్లో 18 gauge క్యాన్లా మనం ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మనం యాంజియోగ్రామ్ వెజల్స్లో ఎలా ఉందని తెలుసుకొని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఫ్లో రేట్ అంటే మిషన్లో మనం ఇచ్చే ఇంజెక్షన్ యొక్క ఫ్లో రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఫ్రీగా వెళ్ళాలి, పేషెంట్కి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అందుకని మనం 18 gauge క్యాన్లా అనేది చూస్ చేసుకుంటాం. 20 gauge క్యాన్లలో హై ఫ్లో రేట్ ఇవ్వలేము. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్కి పెయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి క్యాన్లో కూడా డిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 20 gauge క్యాన్లను ప్రిఫర్ చేయాలి. ఓకేనా? రైట్ హ్యాండే ఎందుకు పెట్టాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఎస్విసి, ఓకేనా, ఎస్విసి ఎక్కడి నుంచి వస్తుంది, రైట్ సైడ్లో వచ్చి లోడ్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ క్యాన్లా ఉంటే అది అయోటా నుంచి వెజల్స్ అన్ని కవర్ చేస్తూ తిరిగి రావాల్సి ఉంటుంది. ఈలోపు ఆర్టిఫాక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనము రైట్ హ్యాండ్కే ప్రిఫర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆర్టిఫాక్ట్స్ అనేది తక్కువ ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే మీకు లిటిల్ బిట్ కొంచెం ఆర్టిఫాక్ట్, ఎస్వీసీలో ఉన్న కాంట్రాస్ట్ వల్ల ఉండే ఆర్టిఫాక్టే కనిపిస్తుంది. లెఫ్ట్లో పెడితే ఎంటైర్ లెఫ్ట్ లంగ్లో రైట్ లంగ్లో టోటల్గా మీకు ఆర్టిఫాక్ట్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఇది రెడ్యూస్ చేసి స్కాన్ క్లారిటీ పెంచాలనుకున్నప్పుడు మనం రైట్ హ్యాండ్ క్యాన్లా ప్రిఫర్ చేయాలి. రైట్ హ్యాండ్ నుంచి ఇవ్వడం అనే వల్ల మనకు టైమింగ్ ఒకటి తక్కువ కాంట్రాస్ట్తో కూడా చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇలా చేయడం వల్ల మనకు ఈ రెండు చెక్ చేసుకోవాలి. వన్స్ క్యాన్లా పెట్టిన తర్వాత మనం అక్కడే చెక్ చేసుకోవాలి, ఏదైనా క్యాన్లా ప్రాపర్గా ఇన్సెక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. లేకుంటే ఏమవుతుంది, ఎక్స్ట్రా వెసేషన్ అయిందనుకోండి, ఇది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ అవుతుంది. కాబట్టి అలా జరగకుండా మనం ముందే ప్రాపర్గా అన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పేషెంట్ని టేబుల్ మీదకి తీసుకుంటాం. పేషెంట్ టేబుల్ మీద వచ్చిన తర్వాత మనం గమనించాల్సింది ఏంటిది, పేషెంట్ ఉన్న కండిషన్లో ఊపిరి తీసుకొని ఆపగలుగుతారా లేదా అని గమనించాలి. ఎందుకంటే మనం స్కానింగ్ అనేది బ్రీత్ హోల్డ్ టెక్నిక్లో చేస్తాము. మనం ఇక్కడ నుంచి మిషన్లో చెప్తాము ఊపిరి తీసుకొని ఆపండి అని చెప్తాము. పేషెంట్ ఊపిరి తీసుకొని ఆపగలగాలి. మళ్ళీ మనం వదిలేయండి అని చెప్పినప్పుడే వదిలేయాలి. 5 seconds, 6 seconds, 8 seconds, 10 seconds అనేది డిపెండింగ్ ఆన్ ద మిషన్, మన దగ్గర ఉన్న మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ 16 slice మిషన్ మన దగ్గర ఉందనుకోండి, 10 to 12 seconds అట్లీస్ట్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 64 sliceకి వచ్చేసరికి 6 to 8 seconds. అదే 120 slice ఉంటే 4 to 5 seconds, 5 seconds సరిపోతుంది. అలా డిపెండింగ్ ఆన్ ద మిషన్ మీద డిపెండింగ్ ఆన్ ఎన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలి అనేది. బట్ పేషెంట్ ఎంత బాగా బ్రీత్ హోల్డ్ చేయగలిగితే స్కాన్ అనేది అంత బాగా వస్తుంది. లేకుంటే ఏమవుతుందంటే క్లమ్జీ, మనకు లంగ్స్లో బ్రీతింగ్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్స్ వల్ల ఒకటే ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పోజ్ అవుతుంది. దానివల్ల ఏమైనా ఓవర్లాపింగ్ అవుతుంది. ప్రాపర్ రీకన్స్ట్రక్షన్ మనం చేయలేము. కాబట్టి మనం పేషెంట్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఆపలేకపోతే
మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయించిన బ్రీతింగ్ని మనం ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ టెక్నిక్తో మన పేషెంట్కి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ప్లేన్ స్కాన్ చేస్తున్నాము, తర్వాత ఇక్కడ ఒక క్యాన్లా ఇన్సర్ట్ చేశారు కదా, అందులో నుంచి మనం కాంట్రాస్ట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తాము. అప్పుడు మీకు బాడీ కొంచెం వెచ్చగా అనిపిస్తుంది, కానీ కంగారు పడుతుంది. ఎందుకంటే మెడిసిన్ వెళ్తూ ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. మీరు దాని గురించి ఎక్కువగా కంగారు పడకుండా ఉండాలి. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే వస్తాయో మీకు చెప్పినట్టుగా ఊపిరి తీసుకొని ఆపండి అన్నప్పుడు గాలి తీసుకొని ఆపాలి, వదిలేయమన్నప్పుడే వదిలేయాలి. ఇలా చేస్తే ప్రాపర్ స్కాన్ వస్తుంది, మీకు మంచి రిజల్ట్స్ అనేది అక్యురేట్గా వస్తాయి. మీరు గాలి మంచిగా ఆపాలని ఎక్స్ప్లెయిన్ చేసి మనం పేషెంట్ పొజిషన్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక టోపోగ్రామ్ తీసుకుంటాం. టోపోగ్రామ్ తీసుకున్నాక మనకు ఒక చెస్ట్ టోపోగ్రామ్ మన అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్లాన్ చేయాలి. ఫస్ట్ ఒక రొటీన్ చెస్ట్ ప్లేన్ అని మనం చేస్తాం. ఎందుకంటే లంగ్ ఇబ్బంది ఏమన్నా, లంగ్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లంగ్లో నిమోనియా టైప్ ఉన్నాయా, లేకపోతే లంగ్లో రిలేటెడ్ కానీ పెథాలజీ కానీ చెస్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయని ఫస్ట్ ఒక ప్లేన్ స్టడీ అనేది తీసుకుంటాం. ఆ ప్లేన్ స్టడీ అయిపోయిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఏమని, పేషెంట్ ఎంతసేపు గాలి ఆపగలుగుతున్నారు, 5 సెకండ్లు ఆపుతున్నారా, లేక 4 సెకండ్లే ఆపుతున్నారా, లేకపోతే 8 సెకండ్లు ఆపుతున్నారా, మనం చెప్పేది పేషెంట్కి ఎంతవరకు అర్థమైంది, 8 సెకండ్స్ అనేది హోల్డ్ చేయగలుగుతున్నాడు అంటే మనం ఒక క్యాలిక్యులేషన్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక ఐడియా ఉంది, పేషెంట్ ఒక 8 సెకండ్లు ఆపగలుగుతున్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, మనం 16 స్లైస్ మిషన్ అనుకున్నాం, మన దగ్గర ప్రకారంగా 12 to 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి, కానీ పేషెంట్ 8 సెకండ్లే ఆపుతున్నారు. ఇప్పుడు ఎలా, ఇప్పుడు మనం దాన్ని మన టెక్నాలజిస్ట్గా మన టెక్నిక్ ఇక్కడ ఉపయోగించాలి. సింపుల్ ట్రిక్ ఇక్కడ వాడాలి. మనం ఏం చేయాలి, టేబుల్ పిచ్ స్పీడ్ని పెంచుకోవాలి. టేబుల్ పిచ్ స్పీడ్ పెంచడం వల్ల టైం అనేది తగ్గుతుంది. పిచ్ స్పీడ్ని తగ్గించుకొని పేషెంట్ ఉన్న 9 సెకండ్లకు మనం దాన్ని సెకండ్స్ అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసి పిచ్ స్పీడ్, రొటేషన్ టైమింగ్స్ చేంజ్ చేసి వీటన్నిటిని కలిపి అదే 9 సెకండ్స్లో కంప్లీట్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు పేషెంట్ బ్రీతింగ్ అనేది 9 సెకండ్స్ ప్రాపర్గా ఉంది మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం కాంట్రాస్ట్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు వెరీ టఫ్ అంటే ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే పల్మనరీ యాంజియో చేసినప్పుడు వెయిన్ రావద్దు, పల్మనరీ వెయిన్ రావద్దు, ఎట్ ది సేమ్ టైం అయోటాలోకి కూడా కాంట్రాస్ట్ రావద్దు. అప్పుడే ప్రాపర్గా పల్మనరీ యాంజియో వచ్చినట్టు. అలా చేయాలన్నప్పుడు ఎలా చేయాలి, ట్రిగ్గర్ పాయింట్. ఈ ట్రిగ్గర్ పాయింట్ చూడండి, మనం అనుకున్నాం కదా, ట్రిగ్గర్ పాయింట్ పెట్టాలనుకున్నప్పుడు క్లావికల్ కింద 1 ఇంచ్ కింద, దిస్ ఈజ్ ద ఎస్విసి అని చెప్తారు. ఈ ఎస్విసిలో ఇక్కడ మీరు ట్రిగ్గర్ పాయింట్ పెట్టుకోవాలి. 16 స్లైస్ మిషన్ గురించే మాట్లాడదాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ చాలా చోట్ల 16 స్లైసే అవైలబుల్ ఉంది. 64 కానీ 1 హయ్యర్ అండ్ మోడల్ చాలా తక్కువ ప్లేస్లో ఉంటాయి. కాబట్టి మనం 16 స్లైస్ బేస్ చేసుకొని మనం యాంజియోగ్రామ్ వెళ్ళాలని చెప్తున్నాం. ఇప్పుడు మనం 16 స్లైస్ మనం ఒక ప్లాన్ చేసాం, ఒక 12 సెకండ్స్లో స్కాన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం, ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడ పెట్టుకొని ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ట్రిగ్గర్ పాయింట్ని ఎస్విసిలో పెట్టుకోవాలి. ఎక్కడ, నియర్ టు అయోటా దగ్గరలో ఉండే ఎస్విసిలో పెట్టుకోవాలి. ఆఫ్టర్ మనకి ఏదైతే సబ్క్లేవియన్ కంప్లీట్ అవుతుందో, అంటే క్లావికల్ బోన్ ఏదైతే ఉంటుందో క్లావికల్ బోన్ కంటే 1 ఇంచ్ కింద డౌన్ సైడ్లో రైట్ సైడ్లో ఎస్విసిలో మనం ట్రిగ్గర్ పాయింట్ పెట్టుకోవాలి. ట్రిగ్గర్ పాయింట్ పెట్టుకొని హెచ్యు వాల్యూ వచ్చేసి లో పెట్టుకోవాలి. నార్మల్గా వేరే యాంజియోగ్రామ్స్ కానీ వేరే కాంట్రాస్ట్ స్టడీలో మనం ఎప్పుడు హెచ్యు వాల్యూ అనేది హై పెట్టుకుంటాం, లైక్ 150 అట్లా పెట్టుకుంటాం, 120, 150 పెట్టుకుంటాం. కానీ పల్మనరీ యాంజియో వచ్చేటప్పటికి మనం హెచ్యు వాల్యూని 80 to 100 పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి. ఆ హెచ్యు వాల్యూ క్లావికల్ బోన్ కింద ఒక 1 ఇంచ్ కింద మనం ల్యాండ్ మార్క్ పెట్టుకొని అక్కడ వచ్చేదానికి కదా ఎస్విసిలో ట్రిగ్గర్ పాయింట్ పెట్టుకొని 100 ట్రిగ్గర్ పాయింట్ పెట్టాలంటే అక్కడ ట్రిగ్గర్ అయిన తర్వాత మనం బ్రీతింగ్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది పేషెంట్కి, ఊపిరి తీసుకొని ఆపండి. ఆ ఇన్స్ట్రక్షన్ అట్లీస్ట్ 3 to 4 సెకండ్ టైం తీసుకుంది కదా. కాబట్టి హెచ్యు వాల్యూ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే పల్మనరీ ఆర్టరీలో ఫిల్అప్ అయిపోయి పల్మనరీ వెయిన్ అండ్ అయోటా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా రావద్దు అనుకున్నప్పుడు ఇలా ఓన్లీ 4 సెకండ్స్ మనం గ్యాప్ చూసుకొని వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలి. ఆ 4 సెకండ్స్ కూడా ఓన్లీ బ్రీతింగ్ ఇన్స్ట్రక్షన్ కోసమే ఉంటుంది. ఓకేనా, అలా ట్రిగ్గర్ పాయింట్ అక్కడ పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తే మీకు బ్యూటిఫుల్ పల్మనరీ యాంజియోగ్రామ్ వస్తుంది. కానీ ఒక వీనోగ్రామ్ కూడా మనం రన్ చేయాలి. మేబీ పల్మనరీ యాంజియోలో ఉన్న ఏదైతే థ్రాంబస్ కావచ్చు, లేకపోతే ఎంబోలిజం అని సస్పెక్ట్ చేసుకున్నా, లేకపోతే ప్లాక్స్ వచ్చినాయా, లేకపోతే కాల్షియం వల్ల వచ్చిందా, లేకపోతే మొత్తం క్లోజ్ అయిందా తెలియదు మనకి. కాబట్టి ఇంకొక రన్ చేసుకోవాలి. ఎందుకంటే వీనస్ స్పేస్ కూడా మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఏదైతే థ్రాంబస్ కనిపిస్తుందో
లేటర్ ఫేస్ లో ఒక్కొక్కసారి మనకు కాంట్రాస్ట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, థిన్ లేయర్. అలా కూడా ఏమైనా పోతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇంకొక రన్ అనేది మనం రన్ చేసుకోవాలి. ఇలా ఆర్టిరియల్ ఫేస్, వీనస్ ఫేస్ రెండు రన్ చేయాలి. అప్పుడు మనకు ప్రాపర్గా కరెక్ట్ పల్మరీ యాంజియోగ్రామ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు రూల్ అవుట్ పర్ఫెక్ట్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే అన్ని మిక్సప్ అయితే ఆర్టరీ వీనస్ మొత్తం మిక్సప్ అయిపోవడం వల్ల మనకు ఆ డెన్సిటీ, ట్రూ డెన్సిటీ అనేది ఒకటి రాదు. తర్వాత మనం ప్రాపర్ డయాగ్నోస్ చేయలేము. పేషెంట్కి ఇంత టెస్ట్ చేసినప్పుడు ప్రాపర్ డయాగ్నోస్ రానప్పుడు మనం చేసి లాభం ఉండదు. కాబట్టి యాంజియోగ్రామ్ చేసినప్పుడు పల్మరీ వెయిన్ కానీ అయోటాలకు కానీ కాంట్రాస్ట్ రావద్దు. ఓన్లీ పల్మరీ ఆర్టరీ ఫుల్గా రావాలి. అలా ప్లాన్ చేసి చేయాలి. అప్పుడే పల్మరీ యాంజియోగ్రామ్ ప్రాపర్గా వస్తుంది. ఆఫ్టర్ పోస్ట్ కాంట్రాస్ట్ మనకు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పేషెంట్ని మనం అడగాలి, ఏమైనా ఇబ్బంది ఉన్నదా లేదా, పేషెంట్ ఓకే ఉన్నదా మనం చెక్ చేసుకోవాలి. వైటల్ మానిటరింగ్ చేసుకొని ఒక 50 ml NS మళ్ళీ ఫ్లష్ చేయాలి. బికాస్ ఆఫ్ ద వాల్కి కాంట్రాస్ట్ అయితే ఉంచుతామో అది థిక్ జిగురుగా ఉంటుంది కదా, అది కొంచెం ఫ్లష్ ఇస్తే ఫ్రీ అయిపోతుంది. ఇచ్చేసి ఒక 15 to 20 minutes మినిమం టైం అబ్జర్వేషన్లో పెట్టుకొని